హలో గాయ్స్, మొన్న జరిగిన శివరాత్రికి నాకైతే నాగార్జునసాగర్లోని ఏలేశ్వరం అనే గుట్టపైన ఉన్న శివాలయం దగ్గర అయితే డ్యూటీ పడడం జరిగిందనమాట. సో నేను వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళాను. సో ఆ వీడియో అంతా చూపిస్తాను, ఒకసారి నాతో పాటు వీక్షించండి. సో ఇది వచ్చేసి నాగార్జునసాగర్ వెళ్తున్నప్పుడు ఉన్న ఒక క్రొకడైల్ జోన్ అనమాట. సో ఇక్కడ చాలా ముసళ్ళు ఉంటాయి అని అనేసి అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ముందే కాషన్గా ఒక బోర్డు అయితే పెట్టారు. దాన్నే క్రొకడైల్ జోన్ అంటారనమాట. ఇదంతా పుష్కర ఘాట్ అనమాట. 12 yearsకి ఒకసారి కృష్ణా పుష్కరాలు జరుగుతాయి కదా. సో ఇక్కడ ప్రతిసారి జరిగే పుష్కరాలకి ఇక్కడైతే ఘాట్ అనేది పెడతారు. అసలుకి అంటే పుణ్యస్థానాలు వచ్చేసి ఇక్కడ చేస్తారనమాట. సో ఇదంతా నాగార్జునసాగర్కి వెళ్తున్న దారి. తినొచ్చేసి ఒక బైక్ రైడర్ అనమాట, ఎవరో కాదు మా అన్నయ్య. సో మాతో పాటు వస్తున్నాడు, హాయ్ చెప్తున్నాడు. సో ఇదంతా నాగార్జునసాగర్కి వెళ్తున్న వే అనమాట. నాకు వచ్చేసి నాగార్జునసాగర్ అనేది నా హోమ్ టౌను. సో ప్రతిసారి నాకు ఎప్పుడు వెళ్ళినా కానీ అదొక హ్యాపీ మూమెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ యొక్క ఆప్యాయత కానీ, ఆ ప్రేమ కానీ, ఫ్రెండ్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఆ పలకరింపులు అవన్నీ చాలా అంటే చాలా చాలా బాగుంటాయి. సో నాకైతే హోమ్ టౌన్ అనగానే ఒక గుడ్ వైబ్స్ వచ్చేస్తాయి అనమాట. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంటాను. సో ఇదంతా వచ్చేసి జర్నీ అనమాట. సో ఈ నాగార్జునసాగర్ అనేది మొత్తం ఒక అడవి ప్రాంతం కాబట్టి ఎక్కువ చెట్లు, ఒక అంత గుట్టల్లా ఉంటాయి కాబట్టి నాగార్జునసాగర్కి వెళ్ళే వేలో రోడ్డుకి 2 sides కూడా కొన్ని యానిమల్స్ యొక్క పిక్చర్స్ అయితే పెడతారనమాట. ఎందుకంటే అదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి పెట్టించి ఏమైనా యానిమల్స్ వస్తాయో అని అనేసి అట్లా పెడతారు ముందుగా కాషన్ కోసం. ఇదైతే ఒక టెంపుల్ అనమాట. వీళ్ళంతా మంచిగా లైవ్ ఫిషెస్ తెచ్చేసి డీప్ ఫ్రై చేసేసి మంచిగా టేస్టీగా ఇస్తారు, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి నాగార్జునసాగర్లోని వన్ ఆఫ్ ద ఫేమస్ సిద్ధార్థ హోటల్ అనమాట. బుద్ధవనం అని కూడా అంటారు. సో ఇందులో వచ్చేసి బుద్ధుడి యొక్క స్తూపాలు, జీవిత చరిత్ర గురించిన ఎన్నెన్నో డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డోమ్ అనమాట. ఆ లోపల మంచిగా ఆ బౌద్ధ సన్యాసులు వాళ్ళందరూ చక్కగా ధ్యానం చేసుకుంటారు. ఫుల్ అంటే ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇదంతా కొన్ని 100 ఎకరాలలో ఉంటుంది అనమాట. అసలు చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి కంపల్సరీ ఎప్పుడైనా నాగార్జునసాగర్కి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి, సూపర్గా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి సాగర్ ఎంట్రన్స్ అనమాట, చెక్ పోస్టు. ఏదైనా మిస్లీనియస్గా ఉన్న ఏదైనా వెహికల్స్ని కానీ అట్లాగా కొన్ని వెహికల్స్ని ఇక్కడ ఆపి చెక్ చేస్తారు. సో ఇదంతా సాగర్ యొక్క వే అనమాట. ఇది వచ్చేసి బీసీ స్కూల్ అనమాట. ఈ బాయ్స్కి అందరికీ ఇది ఒక గవర్నమెంట్ స్కూలు. ఎడ్యుకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దాని హాస్టల్, అండ్ రైట్ సైడ్లో ఉంటుంది స్కూల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి నాట్కో ఫార్మసీ అనమాట. దీంట్లో అయితే ఎన్నెన్నో రకాల మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటారు ఫార్మా కంపెనీ వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి విజయపురి పోలీస్ స్టేషన్ అనమాట. హిల్ కాలనీలో ఉంటుంది స్టార్టింగ్లోనే. అండ్ ఇది వచ్చేసి ప్రసాద్ వైన్స్ అనమాట. మందుబాబులకు అందరికీ చాలా ఇష్టమైనది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చీఫ్ ఇంజనీర్ వారి కార్యాలయం అనమాట. సో ఇది దాటిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఉంటుంది అనమాట. లాంచ్ స్టేషన్కి దారి అని ఉంది కదా, ఈ రైట్ సైడ్కి వెళ్తే విజయ విహార్ అని అనేసి ఒక హోటల్ ఉంటుంది అనమాట. అందులో రెస్టారెంట్, బార్, పిల్లలకి ప్లే గ్రౌండ్ కానీ అండ్ స్విమ్మింగ్ పూల్ కానీ, ఒక చిన్నపాటి ఫంక్షన్ హాల్ లాగా
అన్నీ ఉంటాయి అన్నమాట. అసలు చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఎంట్రీ అన్నమాట. మ్యాక్సిమం ఇందులోని విజయ్ హాల్లో మొత్తం అయితే ఫుల్ ఆఫ్ గ్రీనరీయే ఉంటుంది. అన్ని చెట్లు, మొత్తం గ్రీనరీ, పిల్లలకి సంబంధించిన గేమ్స్ కానీ అంతా అదే ఉంటుంది అనమాట. అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా అంతా. సో ఎంట్రన్స్లోనే బుద్ధ స్టాచ్యూ ఉంది. దాని చుట్టూ కూడా మంచి క్రోటాన్ మొక్కలన్నీ పెట్టేసి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి నా డ్యూటీ పాయింట్. ఇక్కడ అంతా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకొని ప్రీవియస్ డేనే ఉంటే బెటర్ అని అన్నట్టుగా వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి టికెట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి కిందకి వే ఉంటుంది అనమాట. ఈ గేట్ తర్వాత కిందకైతే లాంచెస్ దగ్గరికి వే ఉంటుంది. సో ఇదంతా విజయ్ విహార్ అనమాట. చాలామంది విజిటర్స్, పర్యాటకులు వాళ్ళందరూ వచ్చేసి అంతా విజిట్ చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. పిల్లలు కూడా చాలామంది స్కూల్ పిల్లలు కూడా వచ్చి ఒక వెకేషన్ లాగా వాళ్ళని ట్రిప్స్కి తీసుకొని వెళ్తారు కదా, అట్లాగా వస్తూ ఉంటారనమాట. చిన్నప్పుడు నేను కూడా మా స్కూల్ టీచర్స్ తోటి, మా ఫ్రెండ్స్ తోటి అయితే చాలాసార్లు వెళ్ళేదాన్ని. చూస్తున్నారు కదా, అసలు చల్లటి చెట్ల కింద చక్కటి గ్రీనరీలో పిల్లలందరూ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ, ఆడుకుంటూ, స్నాక్స్ తినుకుంటూ ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో చిన్న చిన్న స్టాచ్యూస్ పెట్టారనమాట. అవన్నీ బుద్ధుడికి సంబంధించినవి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇందులో టికెట్స్ కానీ రూమ్స్ బుకింగ్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు. రిసెప్షన్ ఉంటుంది. బయట ఉన్నదంతా పార్కింగ్ ఏరియా. సో ఈ బిల్డింగ్ వచ్చేసి రెస్టారెంట్ అనమాట. బార్ అండ్ రెస్టారెంట్. పైన బార్ ఉంటుంది, కింద రెస్టారెంట్ ఉంటుంది. ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక చిన్న ఫంక్షన్ హాల్లా ఉంటుంది అనమాట. లోపల రూమ్స్ ఉంటాయి, ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఏదైనా కానీ పెద్ద భారీ బడ్జెట్ కాకుండా చిన్న ఫంక్షన్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చు. ఫైనల్గా ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. లోపలైతే ఒకసారి చూద్దాం ఎలా ఉందో. చూస్తున్నారు కదా, స్విమ్మింగ్ పూల్ చుట్టూ కూడా చక్కగా గ్రీన్గా అన్ని మొక్కలు పెట్టేసి అసలు చాలా బాగుంది. ఇది వచ్చేసి ఓవరాల్ స్విమ్మింగ్ పూల్ అండ్ విజయ్ విహార్ యొక్క అవుట్లుక్. నేనైతే ప్రీవియస్ డేనే ఒకసారి అంతా చెకింగ్ చేసుకొని ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎన్ని గంటలకు వెళ్ళాలి అని అనేది ఫుల్ డీటెయిల్స్ తీసుకుందామని అయితే నాకైతే డ్యూటీ వచ్చేసి తెల్లారుజామున ఉంటుంది కాబట్టి ముందే వెళ్ళి అన్నీ కనుక్కుందామని అన్నట్టు వెళ్ళడం జరిగింది. సో చెప్పా కదా, ఇదైతే చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్లే గ్రౌండ్ అనమాట. అన్ని గేమ్స్కి సంబంధించినవి ఉంటాయి. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ రేపటి నా డ్యూటీ టైమింగ్స్ అంతా చూద్దురు. కానీ సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ డ్యూటీ రోజు అనమాట. నా డ్యూటీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో వీళ్ళందరూ పర్యాటకులు అప్పుడే వచ్చేసి లైన్లో నించొని టికెట్స్ అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే త్వరగా వెళ్తే అక్కడ దర్శనం త్వరగా జరుగుతుంది. అండ్ ఎండ రాకముందే అక్కడికి వెళ్తే అలసట రాకుండా ఉంటుందని చెప్పేసి చాలామంది విజిటర్స్ అయితే సన్ రైజ్ రాకముందే వచ్చేసి క్యూలో నించున్నారు. సో ఇదన్నమాట ఎంట్రీ. మేమైతే స్టార్ట్ అవుతున్నాము. వీళ్ళందరూ మా కొలీగ్స్ అన్నమాట. ఇది వచ్చేసి నా ఫ్రెండ్.
చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మేము వెళ్ళే బోట్ అనమాట. సో అందరం ఇందులో ఎక్కేస్తున్నాము. నేనైతే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ తోటి ఫ్రెండ్స్ తోటి చాలాసార్లు అయితే ఈ బోట్ జర్నీ చేశాను. కానీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొలీగ్స్తో అయితే ఇది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకంటే ఎగ్జైట్మెంట్గా నేను కూడా ఉన్నాను. ఎందుకంటే నాకు ఆ ఏరియా కానీ ఆ పరిసరాలన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను అడుగుతూ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ యూనిఫామ్లో ఉన్నాను కాబట్టి అందరూ రిసీవింగ్ కానీ ఇచ్చే రెస్పెక్ట్ కానీ అదంతా వేరే ఉంటుంది కాబట్టి అసలు చాలా చాలా బాగా మంచిగా అనిపించింది అనమాట. ఎటకేలకు మా బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ లైఫ్ జాకెట్స్ అనమాట, ప్రయాణికులకు అందరికీ ఇచ్చేసి సేఫ్టీ పర్పస్ అనమాట. అసలు స్టార్ట్ అవుతుండనే అసలుకి వాటర్ సౌండ్కి అసలు ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి సన్ రైజ్ చూడండి అసలు ఎంత బాగుందో. సన్ రైజు, చల్లటి వాటరు, పీస్ఫుల్ వెదరు, బోట్ జర్నీ ఫ్రెండ్స్ తోటి సూపర్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పచ్చు. ఇది వచ్చేసి విజయ విహార్ అని చెప్పాను కదా, విజయ విహార్ కింద బోట్స్ అనేది అక్కడ పార్కింగ్ చేసేసి అక్కడి నుంచి ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఈ జర్నీ మొత్తం ఒక 1.5 hours ఉంటుంది. అసలు సూపర్గా అంటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా అసలు లొకేషన్ అయితే సూపర్గా ఉంది. సో ఈ కృష్ణానది యొక్క వాటర్ వచ్చేసి శ్రీశైలం యొక్క డ్యామ్ గేట్లు అయితే ఎప్పుడైతే తెరుస్తారో ఆ పైనుంచి ఫ్లో అనేది వచ్చిన తర్వాత ఈ కృష్ణానది యొక్క వాటర్ అనేది మొత్తం నిండుతుంది అనమాట. శ్రీశైలం డ్యామ్ వచ్చేసి హైట్లో అండ్ లోతుగా ఉంటుంది. అండ్ కృష్ణానది వచ్చేసి డ్యామ్ వచ్చేసి చాలా వెడల్పుగా ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట. ఈ కృష్ణానది యొక్క పుష్కరాలు వచ్చేసి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. అండ్ సాగర్లో అయితే చాలా చాలా ఫేమస్ 4-5 పుష్కర ఘాట్లు ఉంటాయి, చాలా బాగా జరుగుతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక చిన్న బోట్లో ఒక పర్సన్ వచ్చేసి చేపల కోసం అయితే ఆ వలలు నైటే వాళ్ళు వేసేసి పెడతారు. అండ్ మార్నింగ్ వచ్చేసి ఆ వలలన్నీ తీసుకొని చేపలను అయితే పట్టడం జరుగుతుంది అన్నమాట. సో వీళ్ళంతా పర్యాటకులు. మేమైతే పైన తీసుకున్నాము. ఆ బోట్లో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కదా, మేమైతే పైన ఉండడానికి, ఎందుకంటే వ్యూ చాలా బాగుంటుంది పైనుంచి చూస్తుంటే. వాటరు, ఆ చుట్టుపక్కల అన్ని కొండలు, అసలు చాలా అంటే చాలా చల్లటి గాలి, పీస్ఫుల్ వెదరు, చల్లటి ఆ వాటర్ సౌండ్ ఎంతో బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, పర్యాటకులందరూ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నారనమాట. ఏలేశ్వరం గుట్ట కంటే ముందు ఇంకొక గుట్ట వస్తుంది అనమాట. అది వచ్చేసి నాగార్జున కొండ అంటారు. అక్కడ వచ్చేసి
బుద్ధుడు అక్కడ ఉన్నాడు అని కానీ అతనికి సంబంధించిన కొన్ని బౌద్ధ స్తూపాలు అండ్ పురాతన కాలంలో ఆది మానవుడు యూజ్ చేసిన బాణాలు కానీ ఆ రాళ్ళు కానీ కొన్ని గొడ్డళ్ళు అలాంటివన్నీ అక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టారనమాట. ఒక మ్యూజియం ఉంటుంది. సో సైన్స్ ఫేర్ లాగా పిల్లల్ని కూడా తీసుకెళ్తారు. నేనైతే చిన్నప్పటి నుంచి చాలాసార్లు అయితే విజిట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ పిల్లలతో తప్పకుండా అక్కడికి వెళ్ళండి, విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ గుట్ట వచ్చేసి ఏలేశ్వరం అనమాట. ఈ నాగార్జున సాగర్ కొండ తర్వాత వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి ప్రజలందరూ అయితే శివాలయం కోసం అంటే శివరాత్రి కోసం అక్కడ శివుని దర్శనం చేసుకోవడానికి అండ్ చాలా దూరాల ప్రాంతాల నుంచి వచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, తినొచ్చేసి ఆ చేపల వలలన్నిటినీ లాగుతున్నాడు. అసలు ఇంత పెద్ద నదిలో అసలు చాలా ధైర్యంగా చేస్తున్నాడని చెప్పచ్చు. చూస్తున్నారు కదా, ఈ గుట్టనే ఏలేశ్వరం గుట్ట అనమాట. పైన కనిపిస్తున్నది వచ్చేసి శివాలయం. శివరాత్రికి అయితే భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా పైకి అయితే ఉంటుంది, అసలుకి ఎక్కలేము. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో ప్రయాసతో అయినా కానీ వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి ఆ గుట్ట పైకి ఎక్కైతే దర్శనం అయితే చేసుకుంటారు. సో చూస్తున్నారు కదా, ఇదే ఆ గుట్ట అనమాట. ఈ లాంచ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందనమాట. మేమైతే మా ప్లేస్కి రీచ్ అయిపోయాము. సో ఇదనమాట గుట్టకి వే. చూస్తున్నారు కదా, 2 బోట్లు అయితే వస్తున్నాయి. ఫస్ట్ వస్తున్నది అయితే ఇది తెలంగాణ బోట్ అండ్ వెనకాల వస్తున్నది ఆంధ్ర బోట్ అనమాట. 2 దారులలోంచి కూడా ఈ గుట్ట దగ్గరకు అయితే రావచ్చు. తెలంగాణ నుంచి విజయవిహార్ దగ్గర అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అనుపు దగ్గర నుంచి రావచ్చు. అండ్ రైట్ బ్యాంక్ దగ్గర కూడా ఒక లాంచ్ స్టేషన్ ఉంటుంది, అక్కడి నుంచి అయినా కూడా రావచ్చు అనమాట. సో తెలంగాణ బోట్ అయితే రీచ్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, వీళ్ళందరూ దర్శనం కోసం గుట్ట ఎక్కుతున్నారనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్క వాళ్ళు కూడా అలసట అనుకోకుండా ఎండలో అయినా కానీ దర్శనం అయితే చేసుకున్నారు. బోట్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. సో ఇదన్నమాట టోటల్ ఏలేశ్వరం గురించిన చరిత్ర. వాహ్ క్యా సీన్ హై, వాహ్ క్యా సీన్ హై. సో తప్పకుండా ఈసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.